హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ డీఎస్సీ ఫలితాలకు సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్‌లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ నెలాఖరులో డీఎస్సీ ఫలితాలంటూ ఈ న్యూస్ అయితే మనకు పబ్లిష్ కావడం జరిగింది. 1:3 చొప్పున వెరిఫికేషన్ చేపట్టాలని కూడా ఇవ్వడం జరిగింది. డీఎస్సీ పరీక్షలు సోమవారంతో ముగియనున్నాయి. అంటే రేపటితో మనకు డీఎస్సీ పరీక్షలు అయితే కంప్లీట్ కానున్నాయి. నెలాఖరులో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు అయితే భావిస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఫైనల్ ఖరారు చేస్తారనమాట. ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు. ఒక్కో పోస్టుకు 2 చొప్పున అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలిచి నియామక ఉత్తర్వులను అయితే అందజేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:3 చొప్పున చేపట్టాలని బీఎడ్ అభ్యర్థుల అసోసియేషన్ అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి అయితే శనివారం ఎస్సీ డైరెక్టర్ నరసింహారెడ్డికి అయితే వినతి పత్రం సమర్పించినట్లు తెలుస్తుంది. టీఆర్టీ ఇదే విధానంలో వెరిఫికేషన్ నిర్వహించారని, గురుకుల బోర్డు ఇందుకు విరుద్ధంగా 1:2 చొప్పున జాబితా ఇచ్చారని గుర్తు చేశారు. సో మొత్తం మీద అయితే 1:3ని మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలవాలని అయితే చెప్పడం జరిగింది. ఇక మనకు దీనికి సంబంధించిన కీ అయితే ఈ 7th కానీ లేకపోతే 8th కానీ 8th ఆగస్టుకు కీ వచ్చే అవకాశం ఉందని అయితే సమాచారం. మరి చూడాలి, రేపు ఎగ్జామ్ కంప్లీట్ అయితే 7th లేదా 8th నాడైతే కీ అయితే రావచ్చు. మీరు కీ కోసం అయితే వెయిట్ చేయండి.